నమస్కారం. ఎరువులు ఏంటండి రాష్ట్రంలో ఎరువులు అడిగితే కొడతారండి? ఇవాళ ఒక ఎస్ఐ మహిళా రైతు చెప్ప చెల్లు అనిపించింది. ఎరువులు అడిగితే కొడతారా? ఎరువులు కూడా ఇయ్యరా మీరు? 10 ఏళ్లలో లేని ఎరువులు కొడితే ఇప్పుడే ఎందుకు వచ్చింది చెప్పండి నా కమిషనర్. 10 years బీఆర్ఎస్ రూల్లో ఏ రోజు ఎరువుల కొరత రాలేదు. మీరు బఫర్ స్టాక్ పెట్టకపోవడం వల్ల, మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల, ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇవాళ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అరే వర్షంలో తెలుసుకుంటే మహిళా రైతులందరూ ఉదయం 4 గంటలకు మొహం గడుపుకోకుండా వచ్చి నిలబడుతుంది కదా, పొద్దున 4 గంటలకు 3 గంటలకు వచ్చి కాలకృత్యాలు తీర్చుకోకుండా రోడ్ల మీద నిలబడే పరిస్థితి తెచ్చిండ్రు. రాష్ట్రం అంతా రైతులని రోడ్ల మీద తెచ్చిండ్రు. ఇదేం పద్ధతి అండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఇస్తారా ఇయ్యారా యూరియా? అసలు ఏది మీ ప్లానింగ్ ఏంటి? ఎప్పుడు ఇస్తారు యూరియా? కాదండి, సరే మీరు యూరియా ఇచ్చిన అంటుండ్రు. మీరు ఇస్తే ఇక్కడ బుక్కరా యూరియా? అంటే బుక్కేదా? యూరియా ఏమైనా తినేదా? మీరు సరిపోయినంత యూరియా ఇచ్చిన తర్వాత లైన్లు ఎందుకుంటాయి? లైన్లలో ఎందుకుంటారు? పొద్దుగాల 3 గంటలకు లేచి నిద్ర లేవగానే యూరియా కోసం రావాల్సిన పరిస్థితి ఏంటి? వినాయక నిమజ్జనం నాడు కూడా నిలబడ్డారు. I dealt to the agriculture department in the last 2 months. యూరియా ఇవ్వకపోతే ఇంకా ఎందుకు కొడుతున్నారు రైతులు? 9.8 lakhs అంటే 9.80 lakhs మనకు అలాగే. అండ్ ఆ సప్లై ప్లాన్ ప్రకారంగా ఏప్రిల్ టు ఆల్మోస్ట్ ఆగస్ట్ ఎండింగ్ కల్లా అయిపోవాలి. 3 లక్షల పైచలకు మెట్రిక్ టన్ల ఎందుకు మనకు మైనస్ అయింది? ఎందుకు కొరత వస్తుంది? ఏప్రిల్ నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన సప్లై ప్లాన్ ప్రకారం మనకి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఇంపోర్టెడ్. అరే ఏ రాష్ట్రంలో కొరత లేదండి, ఒక తెలంగాణలో ఉంది. మరి మిగతా రాష్ట్రాల్లో ఇబ్బంది ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో లేదు, ఒరిస్సాలో లేదు, కర్ణాటకలో లేదు, ఎక్కడైతే లేదు. తెలంగాణలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్. ఈ ప్రభుత్వం బఫర్ స్టాక్ పెట్టకపోవడం వల్ల డిపార్ట్మెంట్ మీ డిస్పోజల్ వచ్చాకనే మీరు చేసేది రైట్. అంతా అక్కడి నుంచే మీ ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ ఏప్రిల్ లో నుంచి కూడా మేము ఎస్టిమేట్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఏప్రిల్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ మనకి సప్లై ప్లాన్ లో గ్యాప్ వస్తుంది అని కేంద్రం దృష్టికి మనం తీసుకెళ్తూ ఉన్నాము. మెయిన్ 2 రీజన్స్. మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఉండవచ్చు. నా పాయింట్ మిమ్మల్ని తప్పడతలేము. మీ టైర్ నాకు అర్థమవుతుంది. మీ డిస్పోజల్కి వస్తేనే మీరు చేసేది. రాష్ట్ర డిస్పోజల్ కే రానప్పుడు ముఖ్యమంత్రి ఏం చేసినట్లు? మరి ముఖ్యమంత్రి దృష్టికి మీరు తీసుకుపోయి రాలేదా? కరోనా వచ్చిందండి. 2 సార్లు కరోనా వస్తే ప్రపంచంలోనే పెద్ద విపత్తు. కరోనాలో కూడా ఎరువులు తెచ్చిచ్చినాం మేము. లారీలు బంద్, మొత్తం స్ట్రైక్ అయితే కరోనా సమయంలో కూడా ఎరువులకు ఇబ్బంది రాలేదు రాష్ట్రంలో. ఇప్పుడేం కరోనా లేదు, ఇబ్బంది లేదు. ఇది మీ వైఫల్యం, గవర్నమెంట్ వైఫల్యం. అలా ఏంటంటే రోడ్ల మీద పెట్టిన రైతులందరినీ మొత్తం ఆడవాళ్ళందరూ. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా పాలమూరు జిల్లా, పాలమూరు జిల్లాలో స్కూల్ పిల్లలు చాలా అట్రాషియస్ ఇన్సిడెంట్. ఫార్మర్ వాజ్ గివెన్ బై ద పోలీస్. మెడికల్ దగ్గర జరిగింది సంఘటన. ఇమీడియట్ గా వివరాలు తెప్పించుకోండి. ముందు డిపార్ట్మెంట్ నుంచి మీరు ఒక ఖండన ఇవ్వండి. అసలు రైతుల మీద ఇటువంటి ఘటన జరగడం అట్రాషియస్ పోలీసుల చేత లేకుంటే ఎక్కువేంటండి వీడియోలో మహిళా రైతులు పోలీసులు పట్టుకుని వీడియోలో వస్తుంటే రాష్ట్రం అంతా చూస్తా ఉంది. ఇంకా ఎక్కువేంటి గుర్తు చేస్తాం. మీరు కమిషనర్ కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక కలెక్టర్ అప్పుడు కరువు ఉంటే గడ్డి ప్రభుత్వం సప్లై చేస్తే భువనగిరి దగ్గర పోయి గడ్డి అడిగితే గడ్డి అడిగినటువంటి రైతులను కాలుతుందండి. సో ఆయన శిష్యుడు అయినటువంటి ఈ ప్రభుత్వంలో మళ్ళీ రైతుల మీద ప్రత్యక్షంగా దాడులు చేస్తుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు కొట్టాడు కదా, నాకు అర్థం కాదు. అక్కడ కిక్కిసలాట లేదు, స్టాంప్ ఫీడింగ్ లేదు, అజిటేషన్ లేదు. మహిళా రైతులు వాళ్ళు మగ పోలీస్ అయినా కొట్టిండు. మా పాయింట్లో ఒకటే, మిమ్మల్ని కమిషనర్ ని తప్పట్టడానికి రాలేదు. సమస్య తీవ్రత ఉంది అనేటువంటి సంగతి ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. వై డిడ్ ద గవర్నమెంట్ స్లీప్? నంబర్ 1. మీరు డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టించి ఒక్కనాడైనా ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ జరిగింది. ఆయన ఎక్కడండి మీరు సెక్రటరీ గారి గురించి
ఇది సిన్స్ ఇట్ ఇస్ మ్యాటర్ ఎట్ ది డిస్పోజల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో డీల్ చేసినప్పుడు ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఇంటర్వ్యూన్ కావాలి. ఎందుకు కాలేదు అనేటువంటి ప్రశ్న. మీరు ప్రజలకు ఏప్రిల్ నుంచి కంటిన్యూస్ గా వీఆర్ రైటింగ్ టు గవర్నమెంట్ సో ఆనరబుల్ సీఎం కూడా మీట్ the government of India, they claim that they have disbursed as per the plan, and CM never condemns it. He never condemned it. అరే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ మీద, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద ఏం డ్రామా అండి? మధ్య రైతులు సఫర్ అవుతుంది. ఓన్ పేరు మీద ఓన్ చెప్పుడు కాదు, ఇద్దరు కలిసి యూరియాలండి. అంతకంటే రాజీనామా చేయమనండి. మేము పోమండి, ఇక్కడ కూర్చోడానికి వచ్చిన మీరు గవర్నమెంట్ తో మాట్లాడి ఎప్పటిలోగా దీన్ని పరిష్కారం చేస్తారు. గివ్ అస్ ఎ క్లియర్ కట్ అష్యూరెన్స్, దెన్ ఓన్లీ విల్ లీవ్ యువర్ ఆఫీస్. మేము రాజకీయాల కోసం రాలేదు, రైతుల బాధ చూడలేక వచ్చినాము. మీరు ఎప్పటిలోగా ఈ సమస్య ఎప్పటిలోగా పరిష్కారం అయితే యూ ప్లీజ్ టాక్ టు గవర్నమెంట్ అండ్ గివ్ అస్ ఎ క్లియర్ కట్ అష్యూరెన్స్, దెన్ ఓన్లీ విల్ లీవ్ యువర్ ఆఫీస్. మనకి రాష్ట్రాలకి మంత్రి గారు ఇచ్చిన